నమస్తే. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ సాదిక్ గారు ఉన్నారు. కాక్రోచ్ పార్టీ చేస్తున్న నిరసనకు మద్దతుగా కూడా హైదరాబాద్ లో కూడా అందరూ మద్దతు చెప్తున్నారు. ఏం చెప్తారు సార్? ప్రధానంగా వేలాది మంది ఈరోజు రోడ్డు మీదకి వచ్చి కేంద్ర ప్రభుత్వ విధానాలపై స్పందిస్తున్నారు. అలాగే విద్యా వ్యవస్థలో మార్పు రావాలని చెప్తున్నారు. మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఒకటి మాత్రం నిజం, ఉద్యమంలో మార్పు వచ్చింది. ఉద్యమాల్లో మార్పు వచ్చింది. నిన్న ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్ పెట్టారు. ముందు ప్రతిపక్ష పార్టీ ప్రెస్ మీట్ పెడితే నెక్స్ట్ ఇమీడియట్గా దానికి జవాబు ఇవ్వడానికి గవర్నమెంట్ వాళ్ళు జవాబు ఇస్తున్నారు. అంటే కాక్రోచ్ పార్టీ కానివ్వండి, విద్యార్థుల ఉద్యమం కానివ్వండి, ఒక మార్పును తీసుకొస్తుంది, ఒక ఆలోచన రేకెత్తించింది. ఇట్ ఈస్ ట్రూ, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే ఇక మేము భరించలేము, అన్యాయాన్ని మేము భరించదలుచుకోలేదు. అది మతం పేరిట రానివ్వండి, ఇంకే పేరిట రానివ్వండి, అది అధికారంలో ఉన్నప్పుడు బాధ్యత తీసుకోవాలి, అకౌంటబిలిటీ ఉండాలి అని మొత్తం భారతదేశం నిర్ణయిస్తుంది. నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి నువ్వు రాజీనామా చేయి. పేపర్ లీక్ అయింది కాబట్టి రాజీనామా చేయి. ఒక పాప ఇక్కడ మాట్లాడుతూ ఏడుస్తుంది. ఫస్ట్ టైం రాసినప్పుడు బాగా వచ్చినాయి మార్క్స్, సెకండ్ టైం రాసినప్పుడు అని రాలేదు. ఆ ఫస్ట్ టైం రాసిన ర్యాంప్ వేరుంటుంది, ఆ మోటివేషన్ వేరుంటుంది. సెకండ్ టైం రాయాలన్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. అంత ఒకసారి ఒక ఎగ్జామ్ రాసినాక నాకు యాజ్ ఎ సైకలాజికల్గా, నేను సైకాలజీ చేశాను కాబట్టి చెప్తాను, ఒక ఎగ్జామ్ రాయగానే ఎగ్జామ్ అయిపోయి పేపర్ ఇవ్వగానే ఆ సబ్జెక్ట్ మర్చిపోతాం, నెక్స్ట్ సబ్జెక్ట్ గురించి ఆలోచిస్తాం. ఒక సైకలాజికల్గా ఈరోజు మ్యాథ్స్ పేపర్ ఉంది కదా, మ్యాథ్స్ రాసిన తర్వాత నెక్స్ట్ సోషల్ ఉంటుంది కదా, అది వచ్చేస్తుంది మైండ్లోకి. ఇక పేపర్ అయిపోయింది కదా అనుకుంటాం. అట్లాంటి నీట్ పేపర్ని, ఒక భవిష్యత్తు నిర్ణయించే పేపర్ని మనము 2 సార్లు నిర్వహించడం, మళ్ళీ మేము చేస్తున్నాము, మేము బాగా దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పినప్పుడు అకౌంటబిలిటీ తీసుకోమంటున్నాం. జరిగింది ఏదో జరిగిపోయింది, నువ్వు అకౌంటబిలిటీ తీసుకో, బాధ్యత తీసుకో. అంటే నేను బాధ్యత తీసుకోను అన్నప్పుడు విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చారు. విద్యార్థులు వచ్చారు, సిజేపీ పార్టీ బొద్దింకలే వచ్చారు, ఎవరో వచ్చారు. కానీ ఆ మార్పు కనిపిస్తుంది, ఒక చేంజ్ కనిపిస్తుంది. ఇన్ని రోజుల్లో ఒక చేంజ్ కావాలని కోరుకునే వాళ్ళందరికీ ఈరోజు ఒక మార్గం వచ్చేసింది. అరే, ఈ మార్గంలో మనం వెళ్ళాలి, వీళ్ళకి సపోర్ట్ చేయాలి. మనం సాదిక్ గారు, సిజేపీ ఆన్లైన్లో మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు అయితే మాత్రం చాలా విమర్శించారు. ఇది ఓన్లీ ఆన్లైన్ సంబంధించిందే, ఏదో రీల్స్ చేసుకుంటారు తప్ప వీళ్ళు రోడ్డు మీదకి రారు, వీళ్ళతో ఏది కాదని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వమే దిగి వచ్చి మేము చర్చలకు సిద్ధమే, సమయం మీరు చెప్పండి అనే స్థాయికి దిగజారేది. ఎట్లా చూస్తారు ఈ యొక్క పూర్తిగా స్టార్టింగ్ వచ్చిన విమర్శలు, ఇప్పుడు జరుగుతున్న అంశాలను? బాధ్యతగా ఉన్నప్పుడు మనం ఏ ఉద్యమాన్ని కూడా తక్కువ అంచనా వేయొద్దు అనేది చెప్తుంది. చిన్న ఉద్యమమే తక్కువ అంచనా వేయొద్దు అని చెప్తుంది. అంటే నక్సలైట్ ఉద్యమాన్ని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఎక్కడో బెంగాల్లో నక్సల్బరి అనే ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యింది. అది ఈరోజు పెద్దగా అయిపోయి అంతం చేస్తామనే వరకు వచ్చింది. అంటే ఏ ఉద్యమాలు వచ్చినా కూడా ప్రభుత్వాలు ఉన్నప్పుడు దాన్ని చిన్నదిగా చూడొద్దు, దాన్ని పెద్దగా చూడాలి, దాన్ని ఆ సమస్యలను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప వాటిని మేము వదిలేస్తాం, ఏం కాదు అనుకుంటే ఇట్లాగే. కాబట్టి బాధ్యత తీసుకోవాలి. సిజేపీ పార్టీ కానివ్వండి, ఇంకే పార్టీ అయినా కాదు, ఇట్లాంటి ఉద్యమాలు ఇక ఆగవు. ఒక మార్పుకు, ఒక ఉద్యమానికి నాంది పడింది. అంటే ఎట్లాంటి నాంది పడిందని మీరు అడుగుతారంటే, రాజకీయ నాయకులు తమంతట తాముగా ముందుకు రావడం జరిగింది. ఇక వీళ్ళతో మేము లేకపోతే మా భవిష్యత్తు లేదు అని ప్రతిపక్ష పార్టీ వచ్చేసింది. తప్పదు అని ప్రధాని ఇంటి ముందు కూర్చోవడం జరిగింది. ఆ పిల్లవాళ్ళ మీద దాడి జరిగినప్పుడు వీళ్ళు చెప్పినప్పుడు, వీళ్ళు మాట్లాడేటప్పుడు మాకు తప్పదు అని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇవన్నీ కలిసి ఏమనిపిస్తుంది మనకు, తప్పని పరిస్థితి ఒకటి తీసుకొచ్చి పెట్టినాం. పార్లమెంట్లో చర్చ ఒక తప్పని పరిస్థితి. ఈరోజు ఒక చర్చ జరగాల్సిందే. ఆ తప్పని పరిస్థితి తీసుకొచ్చిన ఉద్యమానికి జై హింద్, దానికి మనం జోహార్లు చెప్పాలి. లాఠీ చార్జీ పెద్ద స్థాయిలో జరిగింది, చాలా మందిపై కేసులు, దెబ్బలన్నీ జరుగుతుంటాయి. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు సిజేఐ దీన్ని స్పందిస్తూ నాకు ఆ వీడియోలు చూసే టైం లేదు అని ఒక మాట్లాడడాన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఆయన నుండే ఈ కాక్రోచ్ పుట్టింది కాబట్టి. చాలా విచారకరం. ఇట్ ఈస్ వెరీ అబ్సల్యూట్లీ విచారకరం. అబ్సల్యూట్లీ. నాకు టైం లేదంటే తలలు పగిలినాయి. నీకేం టైము, ఎవరి టైం కావాలి, ఇంకేం టైం కావాలి? దేశ విద్యార్థులందరూ ఒకవైపు నిలబడి, ఒకవైపు ఉద్యమం జరుగుతున్నప్పుడు, పార్లమెంట్లో ఒక చర్చ జరుగుతున్నప్పుడు, పార్లమెంట్ లెజిస్లేచరే ఒక చర్చ జరుగుతున్నప్పుడు నీకెక్కడి టైం? ఇంకా ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. సిజేఐ గారి నుంచి మేము ఇది ఊహించలేదు. ఒక హైకోర్టు న్యాయవాదిగా విచారం వ్యక్తం చేస్తున్నా, న్యాయ వ్యవస్థలో ఉన్న ఒక వ్యక్తిగా అబ్సల్యూట్లీ విచారకరం. అబ్సల్యూట్లీ సారీ టు పీపుల్ ఆఫ్ ఇండియా.
నిరసనల వెనుక విదేశీ కుట్ర ఉంది. ఇది చాలా పొలిటికల్ ఫండింగ్ ఉంది. వేరే రాజకీయ పార్టీలు దీని వెనుకున్నాయి. దేశ విచ్ఛిన్నకరణ శక్తులు కూడా దీని వెనుక ఉన్నాయి. అందుకోసమే కొన్ని స్లోగన్ చేస్తున్నారు, కొందరిపై దాడి చేస్తున్నారంటూ కూడా ఒక వర్గం సోషల్ మీడియా ప్రధానంగా ఈ అంశం తెరపై తీసుకొస్తుంది. మీ అబ్జర్వేషన్ ఏంటి? వాళ్ళు ఒక మాట పెట్టుకున్నారు, ఒక జేబులో ఒక ఆయుధం పెట్టుకున్నారు. ఏంటిది అది? మీరు మాట్లాడితే మీరు దేశద్రోహి, ఎవరు మాట్లాడితే ప్రశ్నిస్తే వాళ్ళు దేశద్రోహి, లేకపోతే విదేశీ సంబంధాలు, లేకపోతే అర్బన్ నక్సలైట్. ఈ 3 పదాలు వాళ్ళకి ఇవి తప్ప వేరే రావు. ఈ 3 పదాలు తప్ప వేరే మాట్లాడమని వేరే మాట్లాడదు. కాబట్టి వాటిని మనం మర్చిపోదాం. అది వాళ్ళ స్లోగన్ అంతే. ఎవరు మాట్లాడితే వాళ్ళను అర్బన్ నక్సలైట్, ఎవరు మాట్లాడితే వాళ్ళ వెనుక విదేశీ నిధులు, విదేశీ వాళ్ళు ఉన్నారు అని ఇట్ ఈస్ ఎ కామన్ స్లోగన్ ఆఫ్ దేర్, ఆ వర్గం యొక్క కామన్ స్లోగన్. కాబట్టి దాన్ని మనం మర్చిపోదాం. అది కామన్ స్లోగన్ అనుకుందాం, పాతబడ్డది అనుకుందాం, పాత చింతకాయ పద్ధతి. లేటెస్ట్ ప్రధానమంత్రి ఈ అంశంపై మాట్లాడుతూ ఇకపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నాం, లీకేజ్ చేయాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తాము అంటూ ప్రధానమంత్రి మోడీ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఏం చెప్తారు? మాటలు కాదు, చేతలు చేయాలి. వీ డోంట్ వాంట్ టు లిజన్ ఎనీథింగ్, వీ వాంట్ టు సీ. నిన్న ఒక ప్రతిపక్ష నాయకుడు వీడియోస్ వేసి 0 కన్విక్షన్స్ అని చెప్పాడు. కన్విక్షన్స్ 0, 152 లీకులు, 0 కన్విక్షన్స్ అని. ఏం జరిగింది మరి? ఇన్ని రోజులు ఏం చేసినావు? ఇప్పుడు ఏదో చేస్తా అంటే 10 ఏళ్ళ కింద ఏం జరగలేదు అని చెప్పడం, ఒకరి మీద ఒకరి భారం వేసుకోకుండా కాకుండా మీరు 12 ఏళ్ళు ఉన్నారు కదా, టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ కమింగ్ ఫర్ ఎ చేంజ్. నాకేమనిపిస్తుంది అంటే ఈ ఉద్యమం భారతదేశంలో ఒక పెను మార్పుకు దారి తీయబోతుందండి. ఎస్, రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ నిర్వహించారు. లీకేజీల గురించి, అలాగే ఏ టైంలో ఎంత జరిగింది అనే దానిపైన సుదీర్ఘంగా మాట్లాడారు. ఒక ప్రతిపక్ష నేత ఇంత సీరియస్ గా తీసుకునే అంశాన్ని సుదీర్ఘంగా మాట్లాడడాన్ని, ఆయన లేవనెత్తిన అంశాల పట్ల ఏం చెప్తారు? వాళ్ళకు ఖచ్చితమైన పరిస్థితిని తీసుకొచ్చినటువంటి CGPని ఇప్పుడు ఇక్కడ మనం అభినందించాము. ఆయన తప్పని పరిస్థితి వచ్చింది. వాళ్ళు మాట్లాడాల్సింది, వాళ్ళు బ్యాక్ చేయాల్సిన, మీ వెనక ఉంటామనే పరిస్థితి వచ్చింది వాళ్ళకి, ప్రతిపక్షాలకు వచ్చింది. తప్పదు, వాళ్ళకి తప్పని పరిస్థితి. వాళ్ళు అందుకున్నారు. దట్ ఈస్ గ్రేట్. అందుకోవడం కూడా గ్రేటే. అంటే ఇన్ని రోజులు వెయిట్ చేసిండ్రు, ఇప్పుడు అందుకున్నారు. సరే, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మన పని మనం చేద్దాం.